ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు నమ్మతారా నమ్మరో, 45,000 ఇది, ఇది వచ్చి 2 లక్షలు, ఇది 15,000 ఇది. ఈ వైన్స్ అంతా వచ్చే కొద్దికి టాష్కెంట్ నుంచి వస్తుందంట. ఈ వైన్స్ అంతా సమర్కాండ్ నుంచి వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా డ్రమ్ములు గట్రా అన్నీ తెచ్చేసుకొని మంటలు వేసేసుకొని వండుకుంటున్నారు. పైన ఒకటి ఇచ్చినారు, మధ్యలో దీనికి అట్లా గుచ్చేసి. పానీయాల రేట్లు ఎలా ఉందో ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే ఉజ్బెకిస్తాన్ దేశంలో అయితే ఉన్నాను అనమాట. ఉజ్బెకిస్తాన్ దేశంలోని బుఖారా సిటీకి అయితే వచ్చినాము. లాస్ట్ వీడియో ఎవరు చూడలేదో మర్చిపోకుండా ఆ వీడియోని అయితే చూడండి. బుల్లెట్ ట్రైన్ వీడియోని అయితే చేసినాను. చాలా కష్టపడి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి మరి ఆ వీడియో చేసినాం. మర్చిపోకుండా ఆ వీడియో అయితే చూడండి. ఈరోజు వ్లాగ్ ఏమంటే బుఖారాలో వెళ్ళి ఈ ఉజ్బెకిస్తాన్ ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ తినబోతాను అనమాట. వీడియో చాలా ఎగ్జైటెడ్గా ఉండబోతుంది. వీడియోని మొదలు పెట్టే ముందు నెగిన్ మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. అది తినేసి వీడియోని అయితే మొదలు పెడదాం. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. హలో ఎవ్రీవన్, వెల్కమ్, సలాం ఖుషుమది. రెడీ 1 2 3. సో మీలో ట్రావెల్కి చాలామంది వెళ్తారు, కానీ మీకు చాలా డౌట్స్ ఉంటుంది అనమాట. ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలా, వీసాస్ ఎలా తెచ్చుకోవాలా, ఎక్కడ స్టే చేయాలా, స్కామ్స్ అవ్వకుండా ఎలా ఉండాలా, మీ అందరికీ చాలా డౌట్స్ అయితే ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేసేదానికి ఎవరు ఉండరు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేనే మీ ముందుకైతే వచ్చినాను అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీ స్లాట్ అయితే బుక్ చేసుకోండి. మీకు ట్రావెల్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా నాకు తెలిసిందంటే నేను చెప్పడానికి మీకు ట్రై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ఫుల్లీ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. చాలా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. బుఖారా వీధులు అయితే చూడండి ఎలా ఉందో. మొత్తం పాతకాలం కట్టడాలన్నమాట అన్నీ, కానీ బాగా ఫ్యాన్సీగా ఉన్నాయి పాతకాలం కట్టడాలన్నీ కూడా. చూడండి ఎటుపక్క చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అన్ని ఇల్లులు కూలిపోయే ఉన్నది. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఒక ట్రెడిషనల్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ట్రెడిషనల్ ఫుడ్ వీళ్ళు ఏం తింటారో మీకు చూపిద్దామని చెప్పేసి. ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అయితే నడుచుకొని వెళ్ళాలి. ఏ సందులు బొందులు ఎక్కడ తీసుకున్నాం మేము, ఎక్కడ తీసుకున్నాం కూడా తెలియట్లేదు మేము. చూడండి అన్ని సందులుగా. అండ్ ఈ కన్స్ట్రక్షన్ చూడండి ఎలా ఉంది ఇక్కడ ఈ సిటీలో, చాలా బాగుంది. అండ్ ఈ కారు చూసినారా, లగేజ్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉంది. పెద్ద కంటైనర్ని వేసుకొని వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. కారుకి కంటైనర్ తగిలిచ్చేయినారు. ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, ఏం చేసేది అలా ఉన్నాయి. కానీ నాకు హౌ యూ ఫీలింగ్ దిస్ వన్ లైక్ స్విమ్స్ వరల్డ్ రైట్? Like no, I'm telling about the architecture. About the architecture, sorry. I was thinking it's the same as some old cities in Isfahan. Same architecture, same hall. This kind of, I don't know what it's called. Sure, there's one old doors. Yeah. Short walls. Using wood in the ceiling. Like that. Yeah, it makes me feel home. Like it's home. Okay. It makes me feel like home. అండ్ మీరు ఇక్కడైతే చూడండి కరెంట్ పోల్స్ని అయితే వీళ్ళైతే చెట్లను అయితే పెట్టిండారు. చెట్లు చెక్కలు పెట్టినారు. దీన్ని కట్టి పెట్టినారు. ఇది చూడండి, దీని పక్కన దీన్ని అయితే కట్టినారు. ఏదో ఇనప గడ్డి పెట్టేసి. ఇది కానీ కింద పడితే ఏంటి పరిస్థితి, అందరి మీద పడిపోయి జనాలు చనిపోతారు కదా. ఏదో అట్లా కట్టినారంటే కట్టేసినారు. మొత్తం పాతకాలంలో ఉన్నాయి చూడండి మా ఇల్లులు అన్నీ, ఎంత పాతగా ఉందో ఇల్లులు మొత్తం. బుడదలు ఇటుకలు వేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టేసి ఉన్నారు. ఓల్డ్ మొత్తం చరిత్ర కదా, మొత్తం పాతది బుఖారా, మొత్తం చాలా పాతది. ఈ వీధులు అయితే నడుచుకుంటూ వెళ్తాను. ఇంకొక 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళి మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్. I'm just saying the same as you. Maybe one day I have that much subscribers. Maybe one day I also have. టైం ట్రావెల్ చేసి నేనైతే వెనక్కి వచ్చేసినట్టున్నాను. ఇవన్నీ చూసుకుంటా ఉంటే నాకు పాతకాలం బిల్డింగ్లు, పాతకాలం మనుషులు, ఇంకా ట్రెడిషనల్గా ఉండే మనుషులు, ఈ ఇల్లులు చూస్తేనే ఈ వీధిలో నేను నడుచుకుంటా వస్తున్నాయి కదా. నడుచుకుంటా వస్తా ఉంటే నాకైతే అలానే అనిపిస్తుంది. నేనేమన్నా పాతకాలానికి ఎక్కడైనా వచ్చేసినానా ఏంటి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అనమాట. అక్కడ చూడండి, మీరు ముందర చూడండి, ఒక మంచి అట్రాక్షన్ దగ్గరికి అయితే వచ్చినాను నేను ఇప్పుడు. ఈ అట్రాక్షన్ వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి. చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంది. ఆడికి వెళ్తూ ఉంటే వెళ్ళే దారి చూడండి ఎంత బాగుంది. ఇంకా పిల్లులు, వీధులంతా పిల్లులు తిరిగేస్తున్నాయి మామ.
భలే ఉన్నాయి. ఏం ఇటుకలు వాడినారా ఏం వాడినారా అర్థం కావట్లేదు. భలే ఉన్నాయి. ఎక్కడ చూసినా సిటీ మొత్తం పైప్ కనెక్షన్లు అయితే పెట్టినారు, ఒక ఇంటికి ఇంకో ఇంటికి. నాకు తెలిసి నీళ్ళు ఏమైనా సప్లై చేస్తున్నారా లేకపోతే వేడి, ఇక్కడ వేడి బాగా ప్రాబ్లం అనమాట, వేడి ఏమైనా సప్లై చేస్తున్నారా అనేసి. అక్కడ చూడండి ఎవరో రాజు రాణిలాగా రెడీ అయిపోయి వాళ్ళైతే బట్టలు అయితే వేసుకొని వెళ్తూ ఉన్నారు. చూడండి ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు, రాజా రాణిలాగా రెడీ అయిపోయి. మీకు ఇది నేను సపరేట్గా వేరే వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను, నేను క్లియర్గా ఏంటిది ఎక్కడికి వచ్చినాం మేము అని చెప్పేసి మొత్తాన్ని. No, see how they're working in the tourism. That's gonna be for tourism. A group of guys have a photo shoot. సన్సెట్ అయితే చూడండి ఎలా ఉందో ఇక్కడి నుంచి. ఇంతసేపు నడుచుకుంటూ వచ్చిన ఏషియన్ సిటీ మొత్తంలో అదిరిపోయింది. నెక్స్ట్ వీడియో చూడండి, మామూలుగా ఉండబోయేది లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆ పాప అయితే మామూలు ఎగ్జైట్ అవ్వట్లేదు. అది చూసిన ప్రతి చోట మామ నిజంగానే చెప్తున్నా, దానికి నేను ఎంత హైప్ ఇచ్చినా తక్కువ, ఆ రేంజ్లో ఉంది. ఈ వీడియో తర్వాత వచ్చే నెక్స్ట్ పార్ట్స్ అంతా అసలు మామూలుగా ఉండబోయేది లేదు. నెక్స్ట్ లెవెల్ ఎవరు చూపించిన చరిత్రని మీ వంటర్ పాయింట్ అయితే మీకు చూపిపోతాడు. మనం ఈరోజు వ్లాగ్కి అయితే వచ్చేద్దాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ వచ్చిన నేషనల్ డిష్ని తిందామని చెప్పి వెళ్తున్నా కదా. ఇక్కడ ఎగ్జాక్ట్గా 140 మీటర్స్ అయితే ఉంది, మీరైతే చూసుకోవచ్చు. వచ్చేసినా అనమాట. అండ్ ఇక్కడ అందరూ ఎవరో లోకల్లో లేదో వండుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం వండుకుంటున్నారో ఏంటో అని చెప్పేసి. కట్లు పొయ్యితో వేసేసి వండుకుంటున్నారు వాళ్ళు, కట్లు పొయ్యితో. ఒకటి అమ్మ ఏవో చేసుకుంటున్నారు. హలో హలో, వాట్ దిస్ వన్, వాట్ దిస్, పులావ్ ఉజ్బెక్ పులావ్ని అయితే వండుకుంటున్నారంట వాళ్ళు. చూడండి ఎంత బాగా డ్రమ్ములు గట్రా అన్నీ తెచ్చేసుకొని మంటలు వేసేసుకొని వండుకుంటున్నారు. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళు ఏదేదో చాయ్ పెట్టున్నారు, ఇంకా ఏదో సాల్ట్ అన్నీ వాళ్ళ కూరలకు కావాల్సి సంబంధించినవన్నీ తెచ్చి పెట్టుకున్నారు. మీట్, బీఫ్, బీఫ్ ఓకే ఓకే, బాగుంది అయ్యా. చలికి మొత్తం చలి కాల్చుకుంటే ఇంక రెండోదంతా కూడా చేస్తున్నారు. పెద్ద ఎక్కువ పులావ్ చేస్తారనుకుంటా, అందరికి సరిపడేంత పులావ్ చేసుకుంటారు అనుకుంటా. గిన్నె నిండిగా బీఫ్ని అయితే తెచ్చుకున్నారు వంట ఉండడానికి. చలో పదండి మనం వచ్చిన చోటకి. ఇంకా మనకి 120 మీటర్లు అయితే ఉంది వెళ్ళాలా. హ్యాపీ. ఇక్కడ మనుషులు ఎంత మంచిగా ఉన్నారు, అదిరిపోయినారు. ఇక్కడ ఎటుపక్క చూసినా అందాలు, ఎటుపక్క అందాలు చూడాలి తెలియదు. నా పక్కనే ఒక అందం ఉంది, ఈ అందం చూడాలా, పక్కన ఇక్కడ కనిపించే అందాలు చూడాలా. ఎందుకంటే వచ్చేదారంతా చూస్తున్నా మామూలుగా లేరు మామ, ముట్టుకుంటే కందిపోతారు అన్నట్టున్నారు. ఇక్కడ ఆ రేంజ్ అందాలు అయితే ఉన్నారు. చెప్పకూడదు, పక్కన అమ్మాయిని పెట్టుకుని ఇంకో అమ్మాయిని పొగడకూడదు, కానీ పొగడకి తప్పట్లేదు, అంత అందంగా ఉన్నారు ఇక్కడ. మరి మొత్తానికి మన గమ్యానికి అయితే మనం చేరుకున్నాము. ఇక్కడ చూడండి జంక్షన్కి అయితే వచ్చినాము కదా, రింగ్ రోడ్కి అయితే వచ్చినాము. నేను రావాలనుకునేది అయితే ఇక్కడికే అనమాట, ఓల్డ్ బుకారా రెస్టారెంట్కి అయితే రావాలనుకున్నాను. ఎందుకంటే దీనికి దాదాపు 2200 మంది పైగా కమెంట్స్ అయితే పెట్టినారు, రివ్యూలు అయితే ఇచ్చినారు. చాలా బాగుంటుందని. ముందర చూడండి ఎన్ని కార్లు ఆగున్నాయో, చాలా కార్లు అయితే ఆగున్నాయి. దీనికి అందరూ వెళ్తారనమాట, ఇక్కడ లోకల్ వాళ్ళు అందరూ వెళ్తారు. పాప కూడా బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది. కానీ ఏ మాటకి ఆ మాట, బుకారా నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే మామూలుగా లేదు, పిచ్చిగా నచ్చింది నాకు. అదేమన్నా పోలీస్ స్టేషన్ అనుకుంటా, పొలికి లింగ్ అనేది రాసి పెట్టినారు వాళ్ళు. దానికి మనం వెళ్ళట్లేదు మనం ఇప్పుడు. మనమైతే దీనికైతే వెళ్తున్నాం. హోప్ఫుల్లీ నేను పైన కూర్చొని సిటీ వ్యూ చూసి ఆనందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మనకి పైన దొరికితే నేనైతే హ్యాపీ. చలో ఇంకా లోపలికి అయితే వెళ్ళి ఎలా ఉందో ఏంటో చూద్దాం పదండి. ఉజ్బెకిస్తాన్లో వైన్స్ని అయితే మనం చూద్దాము. చూడండి ఇక్కడ ఏదైతే వైన్స్ ఉందో, ఈ వైన్స్ అంతా వచ్చే కొద్దికి టాష్కెంట్ నుంచి వస్తుందంట. ఈ వైన్స్ అంతా సమర్కాండ్ నుంచి వస్తుంది అనమాట. ఈ వైన్స్ చూడండి ఎలా ఉన్నాయి వైన్స్ మొత్తం చూడడానికి. టెర్సా అంట వైన్ పేరు. ఎంత ఎర్రగా ఉంది చూడండి మామ, వైన్ రక్తం తాగినట్టే ఉంది. ఇది మొత్తం బ్లడ్ లాగా ఉంది వైన్ మొత్తం చూడడానికి. అండ్ ఇది గురించి నాకు కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది. పెరీ వైన్ అంట. ఇదిగా టాష్కెంట్ నుంచి వచ్చింది. మీకు సమర్కాండ్ నుంచి వచ్చిన వైన్స్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. సమర్కాండ్ నుంచి చూసినారా, సుజాని అంట 2024 నుంచి ఉంది ఇది. ఇది కూడా బాగుంది చూడడానికి. ప్యాకింగ్ అంతా ట్రెడిషనల్గా చేసినారు. బాటిల్ లోపల ఏ కలర్ కనబడట్లేదు, నల్లగా ఉంది కాబట్టి బాటిల్. మంచి కలెక్షన్ ఆఫ్ వైన్స్ అనమాట. ఈ వస్తున్నారంటే ఇక్కడ మీకు వైన్స్ దొరుకుతుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది, ఎంజాయ్ చేసి. ఇంకా వ్యూ అయితే చూపిస్తారు చూడండి. ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి మధ్యలో చెట్టు పెట్టేసి అందరూ కూర్చోడానికి ప్రశాంతంగా చిల్ అవ్వడానికి ఎంతో బాగుందో. సో ఈ వ్యూ చూసారు కదా, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఇప్పుడైతే మనం
పైకి అయితే వెళ్ళి మీకు పైన వ్యూ కూడా చూపిస్తా, సిటీ వ్యూ కూడా చూపిస్తా పైకి వెళ్ళి. చలో పదండి. రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చినాము. ఇది చూడండి ఎంత బాగుందో చూడడానికి. మామూలుగా లేదు మామ, ట్రెడిషనల్గా అసలు అద్దరు కొట్టినారు సీట్లు కానీ వీళ్ళ మెనూ కానీ అన్నీ. ఇంతసేపు చూసి ఎతికి కష్టపడి ఆర్డర్లు అయితే చెప్పినాము. కానీ నాకు చూడడానికి మాత్రం చాలా ఫ్యాన్సీగా, చాలా మోడర్న్గా భలే ఉంది మామ. ఇదే మన సైడ్ ఇట్లా పెడితే మాత్రం దుమ్ము లేసిపోతుంది. రేట్లు అయితే సాగు కొట్టేస్తారు. టేస్ట్ ఎలా ఉందో పక్కన పెట్టేయండి, రేట్లు మాత్రం చంపేస్తారు. సో ఇప్పుడు రేట్లు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్గా పానీయంతో మొదలు పెడతాం మనం. పానీయాల రేట్లు ఎలా ఉందో ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జెంటీనా పానీయం 7,50,000తో మొదలవుతుంది. ఫ్రెంచ్ పానీయం 4,50,000తో స్టార్ట్ అవుతుంది. స్పెయిన్ పానీయం 4,50,000తో స్టార్ట్ అవుతుంది. ఇటలీ పానీయం ఇది కూడా 4,50,000తో స్టార్ట్ అవుతుంది. ఏం ముట్టుకుంటే లక్షల్లోనే మాట్లాడుతున్నారు. స్పార్కిల్ వైన్ ఇది మాత్రం 2 లక్షలతో స్టార్ట్ అవుతుంది మామ. ఇంకా న్యూజిలాండ్ వైన్ ఇది 5 లక్షలతో స్టార్ట్ అవుతుంది. ఇంక చిల్లీ వైన్ ఇది 4,50,000. ఇంక ఇవన్నీ మనం 1,40,000లో కూడా స్టార్ట్ అవుతుంది. బ్రెజిల్ వైన్లు అవన్నీ. ఈ పానీయాలు అయిపోయిందా, ఇప్పుడు ఈ బార్ మెనూ అనమాట. ఇక్కడ బార్ కూడా ఉంది. మీరు వచ్చి మందు తాగాలంటే బాగా తాగొచ్చు అనమాట. ఫుల్ తాగేసి చిందేసుకోవచ్చు. పానీయాలు అయిపోయినాయా? ఇప్పుడు ఇక్కడ మీకు ఇప్పుడు నేను మెనూ కార్డ్ ఎందుకు చూపిస్తున్నా అంటే చూడండి, మెనూ ఇది జస్ట్ మెనూ కార్డ్ ఎంత ఏ రేంజ్లో చేసినారని చెప్పేసి. ఓల్డ్ బుక్ అలా వీల్ స్టైల్లో అయితే చేసినారు. నాకు మంచిగా నచ్చింది. మేమైతే ఇప్పుడు ఏదో ఆర్డర్ చెప్పినాం, నాకు కూడా తెలీదు ఏం ఆర్డర్ చెప్పినామని చెప్పేసి. కానీ డబ్బులు మాత్రం వాసిపోతుంది మామ, అసలు మామూలుగా అవ్వట్లేదు డబ్బులు. ఏం ఆర్డర్ చెప్పినాము అబ్బా. ఇక్కడైతే చూడండి ల్యాంబ్ అని చెప్పి రాస్తుంది కదా. మేమైతే ఇదైతే కజాన్ కబాబ్ అని చెప్పేసి ఇదేదో ఉందన్నమాట. ఇదైతే ఆర్డర్ చెప్పినాము, 1/2 kg చెప్పినాము. 2,00,000 రూపాయలు మామ. అసలు గుండె దరుక్కుపోతుంది అంతైతే ఆర్డర్ చెప్పింది పాప అయితే 2 లక్షలకి. చూడండి చిప్ చేసిందని చేసేసి కళ్ళు ఎలా ఊపుతా ఉందో. ఇలా వస్తుందంట. అది వచ్చిన తర్వాత చూద్దాం ఇలా వస్తుందా రాదా అని చెప్పేసి, ఎంత చిన్నదిగా వస్తుంది ఏంటని చెప్పేసి. ఇంకా నాది ఏముండదు, ఇంక అన్నీ బీఫ్లేమమ్మా. నేను పులావ్ తిందాం, మీకు పులావ్ చూపిద్దాం అనుకున్నా కానీ అన్నీ బీఫ్ పులావ్ అని ఉంది. బయటికి ఎప్పుడన్నా వెళ్ళి మీకు కనిపించినప్పుడు నేను పులావ్ని అయితే చూపిస్తాను. నేనైతే ఈ షీష్ కబాబ్ ఉంది కదా, ఇదైతే చెప్పిన ఒక స్టిక్ వచ్చే కొద్దికి 45,000 అంట వీళ్ళ కరెన్సీలో. అసలు మామూలుగా లేదు. ముట్టుకుంటే ఇంకా చంపేస్తున్నారు. ఇక్కడ చీజులు కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. సాసేజ్ పొట్లాలు కానీ చీజులు కానీ అన్నీ 9,000 6,000 ఉన్నాయి. ముట్టుకుంటే డబ్బులు అంటున్నారు. ఏట్రా ఇది చూడండి మావా, నేను ఒక రైస్ ఆర్డర్ చెప్పిన, అది 15,000. అర్థమైందా? 15,000 ఆర్డర్ చెప్తే పైన ఒకటి ఇచ్చినారు. మధ్యలో దీనికి అట్లా గుచ్చేసి ఇంత రైసు ఇది తింటే కడుపు నిండిపోతుందని ఫీల్ అవుతున్నారు. Keep it in an equal level. దీంతో in an equal level. నీకెందుకు ఎక్కువ వచ్చింది? Just like this. No, equal level like this. Like this. In the same line. See, yours is more. ఇప్పుడు ఈ రైస్ లో ఆ బాబుకి తక్కువ వచ్చింది, నాకు ఎక్కువ వచ్చిందని బాధపడుతుంది. దీంతో కూడా అమ్మ వచ్చిందే పిడిగడంతో, దీంతో మళ్ళా నీకు ఎక్కువ వచ్చింది నాకు ఎక్కువ వచ్చింది అంటుంది ఈ పాప. సూపర్ రా, 15,000 కరెక్ట్గా ఇచ్చినారు. బాగుంది. Even a bird needs more. బాగుంది తిను. What's this one? This is gonna make me full. Every portion I eat this much rice. సూపర్ రా నాన్న, చూడండి ఎంత గద్ద ఇచ్చినారు. అండ్ ఇంకా మేము నీళ్ళు అయితే చెప్పినాం అనమాట. వాట్ దిస్ వాటర్ యూనో? స్పార్క్లింగ్ వాటర్. కమాన్. ఈ పాపకి స్పార్క్లింగ్ వాటర్ అంటే ఏంటో తెలియట్లేదు. స్ప్రైట్ అంటుంది స్పార్క్లింగ్ వాటర్ని పట్టుకునేసి. నేను నీళ్ళు చెప్పిన, దానిలో భయ నాకు స్పార్క్లింగ్ వాటర్ తీసుకోరా, నాకు అది ఇప్పుడు తాగాలనిపిస్తూ ఉంది అని చెప్పిన. మనం స్పార్క్లింగ్ వాటర్ తీసుకొచ్చినాడు. అప్పుడు ఆ పాప ఏం చేసింది, ఏంటిది మంది కూడా తెచ్చేసినారా అంటుంది సడన్గా. కాదమ్మా అది స్పార్క్లింగ్ వాటరు, మా పానీయం కాదు అని చెప్పిన. దాని తర్వాత పాపకి అది కూడా అర్థం కావట్లేదు ఏంటని. అందులో అయితే మసాలాలు అయితే వేసుకుంటా ఉంది ఆ రైస్లో. సూపర్ పాప, ఉండాల్సింది. నైస్. యాడ్ ఎవ్రీథింగ్.
మనం ఆర్డర్ పెట్టిన కజాన్ కబాబ్ అయితే వచ్చేసింది అనమాట. 1/2 kg అయితే ఆర్డర్ పెట్టినాము. ఇది అక్షరాల 2 లక్షల రూపాయలు, వీళ్ళ కరెన్సీలో 2 లక్షల రూపాయలు కజాన్ కబాబ్. ఇది ఒక 1/2 kg ల్యాంబ్ని 2 లక్షల రూపాయలు ఇచ్చి తింటున్నాను. ఇంకా 15,000 రూపాయల రైసు. దీనిలో ఏమి ఇచ్చినారు, పొటాటోలు ఇచ్చినారు. 1 2 3 పొటాటోలు ఇచ్చినారు. 1 2 3 4 ఇంత పెద్ద పెద్ద ముక్కలు వేసేసినారు మామ. మీరు చూడండి ఎంత పెద్ద ముక్కలు వేసినారు. మీకు చూపిస్తా చూడండి. ఏమో రావట్లేదు, ఇవి ముట్టుకుంటే నలిగిపోతుంది, రావట్లేదు. పచ్చిగా ఉంది ఏంటి మామ, ఇది మొత్తం పచ్చిగానే ఉంది. నీళ్ళల్లో ఉడకబెట్టి అట్లే తెచ్చేసినారు అనుకుంటాను. పెద్ద మసాలాలు గట్రావంతా వీళ్ళకి వేసుకోవడం అలవాట్లేదు ఏమో కానీ అట్లే తెచ్చేసినారు. ఇది ఏదైతే చూస్తున్నారో ల్యాంబో ఈ టైప్లో, ఇదైతే వీళ్ళు ట్రెడిషనల్ ఫామ్ అనమాట. వీళ్ళు ట్రెడిషనల్గా ఇలా తింటారు. దీంతో బన్నులు అద్దుకొని తిన్నో, లేదా రైస్ కొంచెం కలుపుకొని తిన్నో, ఇలాంటివి అయితే చేస్తారనమాట. ఉజ్బెకిస్తాన్ ట్రెడిషనల్ ల్యాంబ్ కబాబ్. ఇంకా ల్యాంబ్ కబాబ్ కూడా ఒకటి రావాలా, అది కూడా వచ్చి నాకు చూపిస్తాను. ఇప్పుడైతే తినేసి టేస్ట్ ఎలా ఉందో ఏంటో, నేను కాదు నెగిన్ చెప్తుంది తినేసి టేస్ట్ ఎలా ఉందో ఏంటని చెప్పి. ఇప్పుడు తనైతే ట్రై చేసి మనకి టేస్ట్ ఎలా ఉందో ఏంటో చెప్తుంది. హౌ ఇస్ ఇట్? పర్ఫెక్ట్. అంతే అమ్మా, ఉప్పు కారాలు తింటే కదా, పచ్చిగా తింటే మీరు ఇట్లే ఉంటుంది. ఉప్పు కారాలు ఏమైనా వేసుకుని తింటే ఓకే. మసాలా వేర్ నో మసాలానా? Because here it is not India, darling. Here is Uzbekistan, Central Asian country. Amazing. Really? A suggestion. I can have it all. You can find an Indian. Okay. చూడు, Indian food. నువ్వు తినద్దు, నువ్వు వెళ్ళిపో, మొత్తం నాకు ఇచ్చి నేను తినేస్తాను అంటుంది ఈ పాప. 2 లక్షల రూపాయలు పెట్టి కొనింది మొత్తం ఈ పాప తినేస్తానని చెప్పింది. ఇంకా మనం వెయిట్ చేస్తున్న కబాబ్ కూడా మనకు వచ్చేసింది. మీరైతే చూడండి, ఈ ఒక్క స్లైస్ అయితే ఉంది కదా, ఒకే 1 2 3 4 5 పెట్టినారు మామ. 5 ముక్కలు పెట్టినారు. ఈ 5 ముక్కలు 45,000. ఈ 5 ముక్కలు మీరు నమ్మతారా నమ్మరో, 45,000 ఇది వచ్చి 2 లక్షలు, ఇది 15,000 ఇది. అంతే ఎంత ఖర్చు పెట్టినా చూడండి. 2 లక్షలు 2,45,000, ఇది 15,000, ఇది 15,000, 30,000. 2 లక్షల 30 30 ఒక 40 3 లక్షలు, మొత్తం 3 లక్షలు పైన అయింది. 2 లక్షలు 3 లక్షల పైన అయిపోయింది మామ నాకు. మళ్ళీ దీంతో మళ్ళీ 10% వీళ్ళు ఇంకా 10% ఇంకా వీళ్ళు ట్యాక్స్ కూడా వేస్తారు. దీంతో సరిపోకుండా నీళ్ళు ఒకటి తీసుకొచ్చిన పెద్దదిగా నీళ్ళ బాటిల్ ఒకటి. స్టార్ట్. పాప ఎప్పుడప్పుడు ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడప్పుడు తిందామా అని చెప్పేసి. కానీ అమ్మ కానీ తిను, ఎలా ఉంది చెప్పు తినేసి. బాగుంది, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. సరే మా, ఇప్పుడు మీరు చూసినారు కదా, మీకైతే మొత్తం చూపించినాడని చెప్పి అనుకుంటాను. ఇకైతే మనం యుద్ధం అయితే ప్రకటిద్దాం పదండి. వీటి మీద ఫుల్గా తినేసి యుద్ధం ప్రకటించాలా. Life was dull until you came. I was breathless when we first met. Couldn't keep my hands away. I was speechless when we first met. Yeah, you took the pain away. Didn't mind my scars, mend my broken heart. Life was dull until you came. Now I see in color again. It could rain, I don't mind if it pours, 'cause I'm right next to you. Come rain or come shine, I don't mind, 'cause I'm right next to you. It's you, right next to you, next to you. ఫుల్గా తినేసినాం అనమాట. ఇంతసేపు ల్యాంబు ఇంక మిగతా అవన్నీ చూపించినా కదా, అవన్నీ తినేసి కడుపు అయితే ఫుల్గా అయిపోయింది. మొత్తానికి బిల్ అయితే తెచ్చినారు. ఎంత పడిందంటే 2,90,000 అయితే పడింది. 2,90,000 మన కరెన్సీలో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను మీకు ఎంత పడిందని ఏంటని చెప్పేసి. 2,90,000
లైవ్లో ట్రాన్స్లేట్ చేస్తాను. అంటే ఈరోజు రేటుకి మళ్ళీ మీ ఇంకో రోజు చూసినానికి ఇది మారిపోతుంది. కరెక్ట్గా 2192 రూపాయలు, అంటే 2200 రూపాయలు అయితే పడింది. ఇంత తిని దానికి ఏది మటన్ 1/2 kg తిన్నాము, ప్లస్ కబాబ్ తిన్నాము, కొంచెం రైస్ తిన్నాము, ప్లస్ బాటిల్ నీళ్ళు, ఇవన్నీ కలిపితే మాకు 2200 రూపాయలు పడింది. చాలు. ఇంకా ఇండియాలో కూడా అంతే కదా, మటన్ ఎక్స్పెన్సివ్ కదా, ఈ దేశంలో కూడా అంతే. ల్యాంబ్ కొంచెం ఎక్స్పెన్సివ్, బీఫ్ చౌకగా ఉంటుంది. ఎందుకంటే మనం తినలేము అది, బీఫ్ నేను తినకూడదు, నేను భారతీయుని, అది అందులో హిందూని, సో అది నేను తిన్నాను. హోప్ఫుల్లీ ఇది ఇంకా చాలా టైర్డ్ అయిపోయినాను. ఇంక నేనైతే అకామిడేషన్కి అయితే వెళ్ళి ఫుల్ పడుకొని నిద్రపోవాలా. హౌ వాజ్ ద ఫుడ్? Amazing. I really loved it. But I love the kebab more. Like, not the kazan, the shish. I like it more because of the spices it had, and it was more tasty, less fatty, and generally perfect. The rice surprised me really, and I really love the atmosphere. Perfect. Yeah. మంచిగా ఉంది, నాకు కూడా కొంచెం బాగానే నచ్చింది. కానీ ఇది ఇంక ఈ మాత్రం ఇంత ఫ్యాన్సీగా చేసి వాడు ఈ మాత్రం అన్న బిల్ వేయకపోతే ఇంకా వాడికే అవమానం. అందుకని చెప్పేసి అంతే బిల్ వేసినాడు. ఓకే, యాక్సెప్టబులే ఈ బిల్లు కూడా. మరీ అంత ఎక్కువేం కాదు అండి, 2,90,000 అంటే ఇవ్వచ్చు. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ చేసుకొని తక్షణమే వండర్ ప్రయాణితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక క్రేజీ వాక్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్.